నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. తుని నియోజకవర్గంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు అయితే ఈ ప్రాంత అభివృద్ధికి దండిగా నిధులు వస్తాయని, ఇప్పటికే పలు సంస్థలు తాము కోరిన వెంటనే CRS నిధులు ఇబ్బడి ముబ్బడిగా ఇస్తున్నాయని, ఈ నిధులతో చాలా ప్రాంతాలకు మౌలిక వసతులు సమకూరాయన్నారు. అందుకే పరిశ్రమలను ప్రార్థిస్తున్నామన్నారు. CSR నిధులు ఇచ్చిన కంపెనీల యాజమాన్యాలకు ఈ సమావేశం కృతజ్ఞతలు తెలిపారు. పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు ఏర్పాటు కావాలి. పారిశ్రామిక ప్రగతికి అనువుగా ఉన్న తుని ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు స్థాపిస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ఊతమిస్తుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు కంపెనీలు తుని నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం హర్షణీయమని, అడిగిన వెంటనే CSR నిధులిస్తూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న పరిశ్రమల యాజమాన్యాలకు యనమల కృతజ్ఞతలు తెలిపారు. మనకేంటంటే నియోజకవర్గం చాలా ఆకర్షణ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పోర్ట్ వచ్చిందో ఆ పోర్ట్ వల్ల ఏంటంటే చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. రోజుకొక పేపర్లో వస్తుంది, రోజుకొక ఇండస్ట్రీ చేస్తున్నాం. ఆ ఇండస్ట్రీతో మాట్లాడతాం. మాకు ఎక్కువ ఇండస్ట్రీస్ రావడం వల్ల లెక్కనోడే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా మనకు CSR ఇస్తే మనం ఆ డబ్బుతో, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఆ డబ్బులతో మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇవన్నీ కూడా మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఉద్దేశంతో ఈ విషయాలు చెప్పే ముందు మనం రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి. ప్రతిపక్ష రాజకీయం ఒకలా ఉంటుంది, అవి గవర్నమెంట్లో ఉండేటువంటి రాజకీయం ఒకలా ఉంటుంది. మనం ఎంతసేపు కార్యక్రమాలు చేసి మనం పెట్టుకుంటారనుకుంటాం. కానీ అపోజిషన్ ఎప్పుడు కూడా ఇవి ఏం జరగడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అది కాదు రాజకీయాల్లో ప్రజాస్వామ్యం. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.